వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నాం. మనం ఇక్కడ గతంలో ఎవరైతే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన హఠాత్ మరణం అయితే ఇక్కడ గుండెపోటుతో చనిపోయాడు. మనకు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. అంటే ఈ రోజు ఇక్కడ నర్సంపేట నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిండు, తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పేసి కూడా ఆయన భారీ ఎత్తున కూడా ఇక్కడ పబ్లిక్ ఆదరణ ఉన్న సమయంలోనే ఇక్కడ ఆయన చనిపోవడంతో ఇక్కడ ఆయన భూమి పూజ కూడా చేయడం జరిగింది. అంటే ఈ రోజు ఇది ప్రైవేట్ స్థలం. అంటే ఇక్కడ నర్సంపేటలో ఎంతో అభివృద్ధి చేసిన ఈ మహా వీరునికి ఏంటి అంటే ఒక విగ్రహంతోనైనా మేము చూపెట్టుకుంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సైన్యము ఇక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో ఇక్కడ విగ్రహాన్ని ఇప్పటికిప్పుడే ఇక్కడ కట్టిన దిమ్మెను మాత్రము ఇక్కడ కూల్చేయడం అనేది జరిగింది. ఈ రోజుకు నిన్న ఇక్కడ భూమి పూజ కూడా ఇక్కడ ప్రైవేట్ స్థలంలో వీళ్ళు ఇక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి తెలంగాణ ఉద్యమంలో ఈ నర్సంపేటకే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లా గురించి ఎంతో సేవలు అందించిండు. అనేక విధాలుగా ఆయన నష్టపోయిండు. అంటే ప్రజలను ఒక సైనికుడిగా ముందుకు నడిపించిండు. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించేంత వరకు కూడా ఆయన కొన్ని త్యాగాలను కూడా చేసిన ఘనత ఇక్కడ పెద్దికి ఉంది అని చెప్పేసి దాన్ని ఒక గుర్తింపుగా ఇక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి కూడా ఇక్కడ పెద్ది చనిపోయిన తర్వాత ఆయన ఇక్కడ ఈ నియోజకవర్గానికి మాజీ శాసనసభ్యుడు ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు నాయకులు కలిసి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ మెడికల్ కాలేజీని తీసుకురావడం కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కృషి ఫలితం ఎంతో ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజ్తో పాటు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ని కూడా తీసుకురావడం అనేది అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడనే క్రిటికల్ కేర్ అని చెప్పేసి ఒక విభాగాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది గవర్నమెంట్లో ఒక భాగంగా దీన్ని ఇక్కడ నర్సంపేటకు సంబంధించి చాలా వరకు కూడా ఎంతో అభివృద్ధి చేసిండు ఉద్యమకారుడు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే ఇక్కడ క్లుప్తంగా మనకు కళ్ళ కట్టినట్లు ఉంది. మరి ఇక్కడ రెవెన్యూకి సంబంధించి ఏదైతే ప్రైవేట్ ల్యాండ్లో వాళ్ళు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే మరి వీళ్ళకి ఏం సంబంధం ఉంది ఏంటో అని చెప్పేసి కూడా ఇక్కడ విగ్రహాన్ని దిమ్మెలైతే కూల్చిన పాపం అయితే మనకైతే ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తున్నది అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇది ఇక్కడ ఏదైతే మా వీరునికి కావచ్చు అక్కడ ఘన నివాళులు అర్పిస్తున్న ఈ సందర్భంగానే అక్కడ ఉద్యమకారుడు కాబట్టి అని చెప్పేసి అలా జ్ఞాపకార్థంగా కూడా ఇక్కడ ఆయన ఏదైతే ప్రైవేట్ ల్యాండ్లో వాళ్ళు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కూడా దీన్ని అడ్డుకొని ఇక్కడ ఈ దిమ్మెను కూల్చేయడం అనేది అయితే జరిగింది. మరి ఇప్పుడు దీని అంటే ఎవరున్నారు ఏంటో ఇక్కడ స్థానికులకు అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న చెప్పండి, ఏం పేరు మీ పేరు? అన్న చెప్పండి అన్న, ఏం పేరు, ఎందుకు మరి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పెద్దికి ఇక్కడ మీరు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఈ ల్యాండ్ ఎవరిది, ఎందుకు ఇక్కడ రెవెన్యూ అధికారులు ఈ దిమ్మెను కూల్చేయవలసి వచ్చింది, దీని వెనక ఏం జరుగుతుంది? నల్లబెల్లి ముద్దుబిడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డి పోరాటాలకు పోరుగడ్డ నర్సంపేట, పోరుగల్లు జిల్లాలోనే పోరుగడ్డ నర్సంపేట. రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు, రాజకీయం ఉంటది పోతుంది. కానీ నర్సంపేటకు మలిదశ ఉద్యమాలలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ కి కురుభుజంగా ఉండి, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ కు పెద్ద రైట్ హ్యాండ్ గా ఉండి తాను చేసే పోరాటాలు చిన్నగా లేవు. ఉద్యమ సమయంలో నర్సంపేట కీర్తిని, ఓరుగల్లి ప్రతిష్టను ఉద్యమ కాలంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు స్థాయికి తీసుకుపోయిన మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు తెచ్చాడు, నిధులు తెచ్చాడు. ఈ రోజున పాకాల చెరువుకు ఏ రోజు ఒకప్పుడు ఎంసీపీ ఓంకార్ పార్టీ ఉన్న సందర్భం నుంచి నేను 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు కూడా ఏ నాయకుడు కూడా పాకాల చెరువుకు నీళ్లు తెస్తాము అని ఓట్లు వేయించుకొని తప్పినారు తప్ప పంది పంపుల వాగు నుంచి వస్తాయి అట్నుంచి వస్తాయని ఓట్లు వేసుకొని పబ్బం గడిపినారు తప్ప పాకాల చెరువుకు నీళ్లు తెచ్చినటువంటి చరిత్ర మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది. అదే కాకుండా నర్సంపేటలోని ఇక్కడ ఉన్న రైతులని మేము మాది సర్వాపురంలో రైతులను ఆయనకు మిత్రుడైనటువంటి దొడ్డు మోహన్ రావు గారి యొక్క సాన్నిధ్యంతో ఇక్కడ సుమారుగా 20 ఎకరాల ల్యాండ్ను రైతులతో మాట్లాడి స్థల సేకరణ చేసి జిల్లా హెడ్ క్వార్టర్ పోవాల్సినటువంటి ఒక మెడికల్ కాలేజీని ఇక్కడ తీసుకొచ్చి ఒక హాస్పిటల్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ చేసిన సందర్భంగా మాకు నీళ్లు పాకాల ద్వారా మాకు నీళ్లు తెచ్చినారు, నిధులు అనేది వచ్చినవి. వీటి కోసం మా అకాల మరణం చెందినటువంటి మా సుదర్శన్ రెడ్డి గారిని ఇక్కడ స్తూపం రూపంలో ఆయన యొక్క జ్ఞాపకాలను ఉంచుకోవాలన్న ఆలోచనతోని మేము ఇక్కడ స్తూపం సంబంధించిన స్తూపం చేస్తే అర్ధరాత్రి కొంతమంది పిరికి పందలు
ఆ యొక్క స్థలాన్ని కూల్చివేయడం జరిగినది. ఆయన యొక్క జ్ఞాపకాలను, ఆయన యొక్క గుర్తులను చెడగొడతారేమో కానీ పారే నీరులో, పాకారే ఏటిలో, గలగల పారే వాగులో, పచ్చని పొలాలలో ఈ పేద ప్రజల యొక్క ప్రాణరక్షణకు చేసే వైద్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉంటారని తెలియజేస్తూ జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి. తక్కలపల్లి రవీంద్రరావు కూడా మనతో ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ మిద్దె అంట ఈ కూల్చడానికి ప్రధాన కారణం ఏంటి? మరి ఈ ల్యాండ్ ఎవరిది, ఎందుకు ఇక్కడ పెట్టాలని చెప్పేసి కూడా మీరు ఎన్నుకోవాల్సి వచ్చింది బీఆర్ఎస్ సైన్యం? నర్సంపేట నియోజకవర్గ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వారున్న ప్రతి నిమిషం ప్రతి గంట ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహోరాత్రులు కష్టపడ్డారు. ఇప్పుడు చూశారు, మీరు విన్నారు, అందరి మాటల్లో కూడా విన్నారు. అలాంటి వ్యక్తి మరణించాడన్న వార్త, చేదు వార్తను ఈ రోజు ఈ ప్రజలు ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో స్వచ్ఛందంగా వ్యక్తులు అభిమానం చాటుకునే కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఒక పక్క గ్రీన్ ఛానల్ పెట్టింది, తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో కూడా అంతిమ సంస్కారాలు కూడా చేసినప్పటికీ ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు మనోళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ ఒక 30 నుంచి 33 ఎకరాల స్థలాన్ని ఏదైతే అసైన్ లావని భూమిని ప్రైవేటు వ్యక్తులు తరతరాలుగా సన్న చిన్నకారు రైతాంగం దీనికి ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కాంపెన్సేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వదు. కాబట్టి గౌరవ పెద్ది సుదర్శన్ రెడ్డి తన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ స్థలాన్ని సేకరించే క్రమంలో వారి సమీప వ్యక్తులైన దొడ్డమోహన్ రావు గారితో చందాల రూపేణ ఆయన వ్యక్తిగతంగా దొడ్డమోహన్ రావు గారి ద్వారా దాతృత్వాన్ని చాటుకొని కొన్ని కోట్ల నిధులను కూడా ఇక్కడ వెచ్చించి ఈ స్థలాన్ని సమీకరించుకోవడం జరిగింది. దీన్ని ఆ రోజు డబుల్ బెడ్రూమ్ కోసం సమీకరించుకున్నా కూడా ఆ తదనంతర పరిణామాలలో ఏదైతే జిల్లా ఆసుపత్రి 250 పడకల ఆసుపత్రితో ఈ రోజు 500 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందే జిల్లా ఆసుపత్రి, ఆ తర్వాత మెడికల్ కళాశాల, తర్వాత ఇప్పుడు నర్సింగ్ కళాశాల కూడా మంజూరై ఇక్కడ విస్తృత స్థాయి లెవెల్లో సేవలు అందిస్తా ఉన్న ఈ ప్రాంతంలో ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్న దాంట్లో ఈ ప్రైవేట్ వ్యక్తి ఎవరైతే జనగాం రామారావు గారు అనే వ్యక్తి 2 గుంటల స్థలాన్ని తను కొనుగోలు చేసుకోవడం జరిగింది. ఈ 2 గుంటల స్థలంలో నేను కాలేజీలో ఇంత కష్టపడ్డ సుదర్శన్ రెడ్డి గారికి ప్రభుత్వం స్పందిస్తలేదు, ఉలుకు పలుకు లేదు. నా సొంత స్థలంలో నేను సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం పెట్టుకుంటా అని చెప్పి వారు నా స్థలం ఇవ్వడానికి ముందుకు వస్తే గౌరవ విద్యాసాగర్ రెడ్డి గారు, ఎవరైతే సుదర్శన్ రెడ్డి గారు అత్యంత సమీప వ్యక్తి ఉన్న విద్యాసాగర్ రెడ్డి డాక్టర్ గారు, వారిని నా ఖర్చు అంతా నేను భరించుకొని నా సొంత ఖర్చుతో నేను విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పి వారు ఆర్డర్ ఇవ్వడం, విగ్రహం కూడా తీసుకురావడం, రాత్రి రావడం కూడా జరిగింది. ఆ విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించే క్రమంలో ఏదైతే గౌరవ సుదర్శన్ రెడ్డి గారి 11వ రోజు ఈ రోజు పరమపదించి ఈ అంతిమ రోజు నాడు గౌరవ కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో ఈ యొక్క విగ్రహావిష్కరణ చేసి వారి యొక్క సేవలను చిరస్మరణీయంగా ఈ పేదల రోగులకు ఇవాళ పెద్ద ఆసుపత్రిగా సేవలు అందిస్తున్న ఈ రోగులకు కూడా చిరస్మరణ ఒక దేవుడిగా వారు కొలిచే రీతిలో ఇక్కడ విగ్రహాన్ని సేవలు అందించాలనే కోణంలో పెట్టినప్పుడు ఈ దుష్టశక్తితో, దుర్బుద్ధితో, అధికార పార్టీ వాళ్ళ ఒత్తిడితోటి ఈరోజు అధికారులకు కనీసం కూడా మరి ఇంకిత జ్ఞానం ఉందా లేదా, ఒక ఫిజికల్ గా ప్రైవేటు వ్యక్తుల లెక్క లేకపోతే ఏదో ప్రైవేటు సైన్యం లెక్క వారు దౌర్జన్యం చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూల్చేసారు అని చెప్పేసి ఇక్కడ వార్తలు చెప్తున్నారు. ఎస్, మీరు అన్నది అదే. ఇప్పుడు ఏదైతే రెవెన్యూ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు పోలీసు వాళ్ళ మీద 3 శాఖల మీద పురమాయించుకుంటూ కనీస నోటీస్ ఇవ్వకుండా, నోటీసుకు మినిమం 3 రోజుల టైం ఉంటుంది ఆన్సర్ చేయడానికి. చెప్పండి సార్, ఇక్కడ నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు పెద్దకున్న సంబంధం ఏంటి? ఈ రోజు ఇక్కడ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంటే ఇక్కడ విగ్రహాన్ని పెడితే దిమ్మెందుకు గూడవలసి వచ్చింది? నర్సంపేట ప్రజలకు పెద్దితోటి సంబంధం అన్నది ఇవాడిది కాదు, 40 సంవత్సరాల నుంచి. ఆయనే ప్రతి గడప తొక్కాడు. ప్రతి పేదవాడి గుండె తనకి ఏంటిదన్న తెలుసు, ప్రతి పేదవాడి బాధ ఏంటిదో తెలుసు, వాళ్ళ అవసరాలు ఏంటి తెలుసు, వాళ్ళ స్తోమత ఏంటిదో తెలుసు. దానికి తగ్గట్టుగానే తను కేవలం ఒకటేసారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా దురదృష్టవత అదే టైంలో కోవిడ్ రావడం, 3 సంవత్సరాల వ్యవధిలోనే తను చేయని పని అంటూ లేదు. నర్సంపేట కావాల్సినటువంటి అన్ని వనరులు, ఎడ్యుకేషన్ కానీ, మెడికల్ కానీ, నీటి కానీ, కరెంటు కానీ, రోడ్స్ కానీ, డెవలప్మెంట్ కానీ ప్రతిది కూడా తను చేయడం జరిగింది. ఇది ఇవాళ ఈ ఏదైతే కార్యక్రమం జరిగిందో ఈ అకాల మరణం అన్నది మేము అందరం కూడా తట్టుకోలేకపోయాము. ఈ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి అది ఓపెనింగ్ చేసే నాటికి తను లేకపోవడం అన్నది చాలా పెద్ద బాధాకరం అయిపోయింది. ఆ రోజున తను బాధపడి ఎంత ఇబ్బంది పడ్డాడో నాకు తెలుసు. అంటే ఇద్దరం కూడా చాలా సన్నిహితంగా ఉండేది మీ ఇద్దరము. సో కేవలము
ఆ మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ నాటు తను ఆ పేరు లేకపోవడం మూలంగా ఇవాళ అకాల మరణంతో నాకు వచ్చిన ఆలోచన, ఈ భూమి నా భూమి ఇది, దీంట్లో ఖచ్చితంగా ఇక్కడ విగ్రహం పెడితే మీదేనా? మాదే ఈ భూమి ఇది. ఏం పేరు మీ పేరు? విద్యాసాగర్ రెడ్డి. విద్యాసాగర్. విద్యాసాగర్ ఇక్కడ పెడితే ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విగ్రహం ఎందుకు పెట్టారు, ఏ కారణం చేత పెట్టాల్సి వచ్చిందని ఒక ప్రశ్న ఎదురవుతుంది. ఇది ఎప్పటికీ గుర్తుండిపోవాలి. మెడికల్ కాలేజ్ తను తీసుకొచ్చాడు అన్నది చిరకాలంగా ఉండాలన్న కోరికతోటి నాకు తన మీద ఉన్న ప్రేమ మూలంగా ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. మీరే విగ్రహాన్ని పెట్టియాలి, ల్యాండ్ ఇవ్వాలనుకున్నారా విద్యాసాగర్ గారు? అవును. ఆయనకు మీకు మరి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది? ఇద్దరం అన్నదమ్ములమే, ఒక్క తల్లి మీద పుట్టకపోయినా కూడా అన్నదమ్ములమే మీ ఇద్దరం. చిన్నప్పటి నుంచి ఇవ్వాలి కాదు 35 సంవత్సరాలు మా ఇద్దరు దోస్తున్నాను. కాబట్టి ఆ ప్రేమతోటే నేను ఇక అసలు ఆయన పోయినప్పుడు నా బాధ చెప్పేది కాదు. అది మెడికల్ కాలేజ్లో తన పేరు లేదు, రేపు ఎప్పటికి రాదు. తను బ్రతికుంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ దీనిలో తీసుకొచ్చి దాని పేరు ఉండేది. కానీ ఇక మళ్ళీ మనిషి లేడు, ఎమ్మెల్యే కాలేడు, ఆ పేరు ఎట్లా తీసుకురావాలన్న ఒక ఆలోచన నాకు తట్టే ఇక్కడ కనీసం విగ్రహంలో పెట్టుకుంటే కొంతైనా మనశ్శాంతి ఆయన కలుగుతుంది అన్న ఆలోచనతో నేను కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాపోలు సంబయ్య నా పేరు. ఇక్కడ పోకల్ ఇక్కడ నర్సంపేట్ల ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లో కన్నా స్థలం ఉంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ క్యాన్సిల్ చేసి ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావాలని సారు కొట్లాడి ఇక్కడ ఏర్పాటు చేశాడు. అన్ని అందరికి రైతులకు బాగా చేసిండ్రు. ఇదంతా రైతుల భూమి. ఇక్కడ ఉన్న భూమిలో సుత పేద రైతులకు సుత డిమాండ్ చేసిండ్రు. లేదండి, అందరూ ఉన్నాయి. బీసీలు ఉన్నాయి, ఎస్టీఎస్ ఉన్నాయి, అందరూ అంటున్నారు కదా. అసలు ల్యాండే కానీ ఇప్పుడు పట్టాలు చేయించుకోలేదు. అప్పుడు ఇక్కడ మేము మాకు ఏ ప్రభుత్వం వచ్చినా పట్టాలు చేయించలేదు. ఇక్కడ ఏ ప్రభుత్వం చేయలేదు. ఇక్కడ వచ్చిండు సార్, ఇక్కడ హాస్పిటల్ చేయించిండు, మెడికల్ కాలేజ్ చేసిండు. ఇక్కడ ఉన్న భూమిలో పేద రైతుల సుతా మంచి డిమాండ్ వచ్చేసింది. సార్ మంచి పని చేసిండు. చెప్పండి, పెద్దకి మీకున్న బంధం ఎలాంటిది, ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? పెద్ద అంటే అందరికి కావాల్సిన, మాకు పేద ప్రజలకు అనుకూలంగా అన్ని పనులు చేసిన వ్యక్తి ఆయన. అటువంటి నాయకుడు మాకు పోయిండనే బాధతోటి మా గుండెల్లో ఉండే మనిషి అనుకుని మా గుర్తుకు హాస్పిటల్ ముందట ఈ నిర్ణయం చేసుకొని మేము కట్టుకుంటాట 2 గుంటల స్థలంలో నైట్కు నైటే రాత్రి 11 గంటలకు వచ్చి కూల్చివేయబడ్డది. ఇవాళ ఏ టైం అయినా అయితే ఇక్కడ ఈ నిర్ణయం చేసుడే, విగ్రహం లేబెట్టుడే. అప్పటిదాకా ఇది ఆపేది లేదు. ఎవరు వస్తారో రమ్మాను, వచ్చి ఆపేది ఉంటే అందరం ఇక రారి. ఇప్పుడు మేము నైట్ వచ్చి చేసుడు కాదు, వాళ్ళకి దమ్ము ఉంటే ఇప్పుడు వచ్చి ఆపం. ఇప్పుడు వచ్చి ఆపితే దాని సంగతి ఏందో అప్పుడు తెలుస్తుంది. పెద్ద మీద అంత కసి ఏముంది ఇక్కడ? ఈ సర్కార్కే కావచ్చు, లేదంటే ఇక్కడ ఉండే అధికారులకే కావచ్చు, ఎందుకు కూల్చేయవలసిన అవసరం వచ్చింది? ఎందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు ఎంటర్ అయింది ఇక్కడ? మేము ఒక గొప్పగా ఇవాళ ఏం భావిస్తున్నాం అంటే, మా పెద్ద సరిసన్ రెడ్డి అన్న చనిపోయినా గానీ 10 బలం అనే పేరు చెప్తూనే ఉత్సపడుతుంది ఇక్కడ ఒక్కొక్కరికి. ఓకేనా? కాబట్టి ఆ భయంతో నిత్యం ప్రజలందరూ ఇక్కడికి వస్తారు. హాస్పిటల్ ఏర్పాటు చేసింది ఆయన కొట్లాడి తెచ్చింది. జిల్లాలో మేము 5 నియోజకవర్గాలు ఉంటాయి. ఆయన అందరితో కొట్లాడి కేసీఆర్ కి చెప్పి తెచ్చుకున్నాడు. ఆయన పేరు ఉండాలి కదా, ఆయన పేరు లేదు. నీకు ఇనాగ్రేషన్ లేదు, చూడండి. ఇనాగ్రేషన్ లో పెద్ద సుదర్శన్ రెడ్డి పేరు లేదు. మీన్స్ నీకు ఫౌండేషన్ దాంట్లో ఉండాలి కదా, దాన్ని ఏదో చేసి కథ. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, విగ్రహాలు ఇప్పుడు రాష్ట్రంలో చనిపోయిన మహానాయకులు లేవా అండి? ఇంకోటి ప్రైవేట్ స్థలం అండి, నీ స్థలం తీసుకుంటున్నామా? నర్సంపేట పట్టణమే అసలు ల్యాండ్, పట్టణ నిర్మాణమే అసలు ల్యాండ్ లో జరిగినప్పుడు నువ్వు గతంలో ఎమ్మెల్యే చేసిన గాయంత తెలియదా? మాకు ఆర్డీఓ చేసిండా, కమిషనర్ చేసిండా, మాకు గాయంత సోయలేకుంటున్నావా? కొత్తగా రాజకీయాలు చేస్తానవా? మేము కూడా నువ్వు డీసీసీబీ చైర్మన్ కాకముందుకే మేము సొసైటీ డైరెక్టర్ కానీ మొదలు పెట్టిన జీవితాన్ని. మాకు తెలియదా రాజకీయాలు? నువ్వు నేర్పుతావు నువ్వు. ఈ ఒక్క విగ్రహం కాదు, ఇలా మేము చెప్తున్నాం కదా, 7 మండలాల్లో 7 విగ్రహాలు పెడతాం. ఈ ఆప్ ఎంతగానో ఆపుతావు చూస్తాను. నువ్వు లేని గెలుక్కుంటావు, గెలుక్కుంటే ఏదైతే అనేది దీంతో చూస్తావు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు, పెద్ద సుదర్శన్ రెడ్డికి ఎంతో మేము మేలు చేయాలనుకుంటాం, గ్రీన్ సిగ్నల్ ద్వారా కూడా హైదరాబాద్ ఉన్నంత చికిత్సకు మేము నిమిత్తం హైదరాబాద్ పంపించాము, మేము ఎందుకు అన్యాయం చేయాలనుకుంటున్నాం ఆయనకు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, మా నాయకులు మాట్లాడి ఇచ్చిల్లండి, కానీ లోకల్ రాజకీయాలు వేరు. ఓకేనా? రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, మేము అప్పుడే వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పినాం. మేము ఎప్పుడు అట్లా నీ లెక్క బేమానోళ్ళం కాదు, దేని దానికి మేము కృతజ్ఞతగా ఉంటాం, చేసిన సాయాన్ని కూడా ఒప్పుకుంటాం. కాబట్టి మేము అధికారిక లాంఛనాలతో కూడా చేసి దాన్ని కూడా థ్యాంక్స్ అని చెప్పినాం. కానీ అవి 2 రైట్ అంటున్నాం, ఇది రైటా? ఇది రైటా అంటున్నాం.
అంటే అసైన్ ల్యాండ్స్ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఇది అసైన్ ల్యాండ్ 100% ఆయన పాస్ పుస్తకం ఉన్నదండి, ఆయన సొంత స్థలము. అసైన్ లైన్ మీన్స్ గవర్నమెంట్ కాదు, ఆయన పట్టా పాస్ పుస్తకం ఇచ్చింది ప్రభుత్వం. ఆయనకు ఉన్నది. ఆ పట్టా పాస్ పుస్తకం కూడా చూపిస్తాడు నీకు. ఆయనకు ఉంది కదా, సొంత స్థలాలు పట్టుకుంటే నీకేం తీట అంటున్నా. ఎవరు దీని ఎంట ఉండి ఎవరు ఉంటే స్థానిక ఎమ్మెల్యే, ఇంకెవరు ఉంటారు? 100 స్థానిక కౌన్సిలర్, స్థానిక ఎమ్మెల్యే, ఇంకెవరు ఉంటారు? నేను కౌన్సిలర్ చెప్తే అధికారులు వస్తారా? మీకు తెలియదా? అధికారులు ఇప్పుడు కౌన్సిలర్ చెప్తే ఆర్డీఓను కమిషనర్ వస్తారా? రారు కదా. కాబట్టి ఇలా దాచుకున్నాడంట కౌన్సిలర్. ఇది జేసీబీ తోడు గులగొడితే అందరు ఉరికి రాగానే దాచుకున్నాడంట అలా. అంటే బీఆర్ఎస్ క్యాడర్ ఉరికి రాగానే కామన్ ప్రజలు ఉరికి రాగానే అదే ఇప్పుడు కడతానరా, మళ్ళా ముట్టుకో చెప్తాం మేము. మళ్ళా ఇప్పుడు నిర్మాణం చేస్తాను, ఇలా ఓపెన్ చేస్తాం మేము. మొత్తం టోటల్ గా ఎన్ని గుంటలలో ఉండబోతుంది? 2 గుంటలు. సో మరి కంపల్సరీ ఈ రోజు నిర్మాణం జరుగుతుందా? నిర్మాణం అయిపోయిందండి. మేము ఒక 3 అడుగులు ఎత్తు పెట్టాలనుకున్నాం, దాన్నే నీట్ గా గిలాబ్ చేసి పెట్టేస్తాం. ఈ రోజు దాదాపుగా 11వ రోజు, అంటే ఈ రోజు ఇనాగ్రేషన్ చేయాలని ఖచ్చితంగా చేస్తాం. మేము ఇన్నే ఉంటాము, ఎవరు రమ్మని చూస్తాం మేము కూడా. ఓకే రైట్. ఇది ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న మాటలు ఏంటంటే, ఇక్కడనే మేము ఇక్కడ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తాము. ఇగో ఇదే మిద్దె మీద మళ్ళా పెద్ద విగ్రహాన్ని పెడతాము అని చెప్పేసి కూడా వాళ్ళు సవాల్ చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి 7 మండలాలు ఉంటాయి, 7 మండలాలలో కూడా 7 విగ్రహాలు పెట్టబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఆయన రైతులకు కావచ్చు, పేద ప్రజలకు కావచ్చు అనేక సేవలు అందించిండు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ రోజు కౌన్సిలర్ కావచ్చు, లేదంటే స్థానిక ఎమ్మెల్యే చెప్పి ఇక్కడ అధికారులతో కూల్చేశారు. సో ఈ రోజుతోటి ఇది అయిపోయేది కాదు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ భూమి పూజ కూడా చేశాం. 2 గుంటలలో కూడా ఇక్కడ ఈ విగ్రహాన్ని పెట్టి ఆయనకు ఇక్కడ ఘనంగా నివాళులు, అంటే ఇక్కడ ఉండే పేద ప్రజలంతా ఇక్కడ నుంచి పెద్ద సుదర్శన్ సేవలు ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ముందు, గవర్నమెంట్ హాస్పిటల్ ముందు పెద్ద ఇక్కడ నిలబడి ఉంటాడు. కాబట్టి ఇక్కడ వచ్చి ఆయనకు నివాళులు అర్పించుకోవాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఎనలేని సేవ, తెలంగాణ ఉద్యమకారుడు, ఎన్నో విధాలుగా ఇక్కడ నర్సన్నపేటను ఆయన అభివృద్ధి చేయడానికి ముందంజలో ఉన్నాడు అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న మాటలు.